రైట్, ఇక డీటెయిల్స్ చెక్ చేద్దాం. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలతో పాటు ఆస్తుల విభజనపై చర్చించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పెండింగ్ అంశాలపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలతో పాటు ఆస్తుల విభజనపై చర్చించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పెండింగ్ అంశాలపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో అటు తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలోకి వచ్చి ఆయన మర్యాద కలిశారు. అయితే ఈ కలయిక మీద అయితే మాత్రం ఇప్పటికే పలు అనుమానాలు అయితే కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అదే పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన అంశం పైన చర్చించే అవకాశం ఉందని చెప్పేసి చెప్తుంటే, మరోవైపు పార్టీ వర్గాలు మాత్రం ఏదైతే చంద్రబాబు నాయుడుకు రాధాకృష్ణకు ఉన్నటువంటి స్నేహపూర్వకంగానే ఆయన వచ్చి కలిశారని మర్యాద పూర్వకంగా. అయితే ఇటు గవర్నర్ రాధాకృష్ణన్ ఏదైతే అమ్మవారిని ఇటు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తేనెటి విందుకు హాజరయ్యారని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే వీరిద్దరు భేటీ ఇప్పటి వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ భేటీలో ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏవైతే తలెత్తినటువంటి సమస్యలు ఉన్నాయో, రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలకు సంబంధించి ఆస్తులకు సంబంధించి ఈ రోజు చర్చకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఇటైతే పలువురు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ భేటీ మాత్రం ఖచ్చితంగా వీరిద్దరి మధ్య ఉన్నటువంటి స్నేహపూర్వకంగానే ఆయన ఇక్కడికి వచ్చినందుకు చంద్రబాబు నాయుడు అభినందిస్తూ ఆయన మర్యాద పూర్వకంగా కలిసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు పార్టీ వర్గాలు అయితే. మధు, రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు.